అయితే మా భార్య ఒకటే నాకు సపోర్ట్ చేసిందండి. ఏముందంటే ఇంతవరకు మీరు లాస్ అయినారు, ఇదొక్కటి ఒకసారి పోయి చూడండి. సార్ నా పేరు సుధాకర్, నేను కర్నూలు నుంచి వచ్చాను. నాకు బిజినెస్ చేయాలనేది చాలా ఇష్టం. చిన్న చిన్న బిజినెస్లు చేసినాను. దాదాపు ఒక 20 lakhs లాస్ చేసుకున్నాను. దాని ఎఫెక్ట్ కొంచెం అప్పుల్లో కూడా పడినాను. అయితే నేను ఏమనుకున్నాను అంటే జస్ట్ నా ఉండే సర్కిల్లో మాత్రమే అమ్ముతున్నాను ఏదైనా వస్తువు. కానీ నేను బయటికి నా ప్రొడక్ట్ బయటికి పోతే ఇంకా వేలల్లో తీసుకుంటారు కదా అని ఆలోచిస్తున్నప్పుడు లాస్ట్ టైం సార్ ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నా. అయితే మా భార్య ఒకటే నాకు సపోర్ట్ చేసిందండి. ఏముందంటే ఇంతవరకు మీరు లాస్ అయినారు, ఇదొక్కటి ఒకసారి పోయి చూడండి, ఒకవేళ ఇది కూడా ఉన్నకే వర్కౌట్ అయితే అయినా లేకుంటే లేదన్నట్టు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అనుకున్నాను, నాకు ఈ కామర్స్ గురించి ఏం తెలియదు, జస్ట్ జీరోతో వచ్చినాను ఇక్కడ. కానీ సార్ క్లాసుల్లో విన్నప్పుడు నాకు అర్థమైంది మన ప్రోడక్ట్ని ఏ విధంగా ఎంచుకోవాలి, ఎలాంటి ప్రోడక్ట్ ఎంచుకోవాలి, ఏ విధంగా అమెజాన్లో సెల్లర్గా కావాలి, మనం పెట్టే ప్రోడక్ట్ కేవలం ఇతరులు మన అదే ప్రోడక్ట్ చూడాలంటే మనం ఏం చేయాలి అనే విషయాలు నాకు బాగా అర్థమైనాయి. అలాగే కొంతమంది ఆన్లైన్లో తీసుకున్నప్పుడు సార్ వాళ్ళు ఇది కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదన్నా విషయం అడిగినప్పుడు మనకి రెస్పాండ్ అవుతారా కాదన్నప్పుడు సార్ వచ్చినాడు, నిన్న వచ్చి చాలా సార్ గురించి చెప్పినాడు. ఎనీ టైం ఎప్పుడైనా ఫోన్ చేయి, సార్ వాళ్ళ టీంకి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు, ఏదైనా డౌట్లు ఉన్నా చెప్తారని సార్తో కూడా మాట్లాడినప్పుడు అన్నారు. ఈ విధంగా నాకు ఈ కామర్స్ గురించి నేర్పించి మళ్ళీ ముందడుగు వేసి దీంట్లో ఖచ్చితంగా నేను గెలుపొందాలని ఆశిస్తున్నాను. చాలా అన్నవాళ్ళు సీనియర్ అన్న వాళ్ళతో నేను కొన్ని విషయాలు షేర్ చేసుకున్నా. అన్న నేనైతే నా దగ్గర ఉండే కొన్ని ప్రోడక్ట్లు, అంటే నా ఏరియా దొరికే ప్రోడక్ట్ల గురించి మీకు చెప్తా, మీ ప్రోడక్ట్లు ఏమైనా ఉంటే నాకు చెప్పండి. ఎందుకంటే జస్ట్ మన 30 మెంబర్సే కాంపిటీషన్ కాదు, ఆన్లైన్లో చాలా కాంపిటీషన్స్ ఉంటారు. కాబట్టి ఆ విషయాల్లో కొంచెం మనం డిస్కషన్ చేసుకుంటే సార్ వాళ్ళు కూడా దానికి హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నా. ఈ విధంగా తెలుగులో, నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏది రాదు, తెలుగులో స్పష్టంగా నాకు అర్థమయ్యే విధంగా చెప్పినటువంటి సురేంద్ర సార్కి నమస్కారం సార్. థ్యాంక్ యూ.